న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులతో కిక్కిట. జగనన్న విజ్ఞాన కింద 708.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్. ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి వేధింపుల నుండి కాపాడాలంటూ మహిళా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేడుకలు. నంద్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ షెడ్ లో జిల్లా డ్రగ్ స్టోర్ ఎండవేడిమికి ఉక్కపోతకు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు. పేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలలో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇళ్ల పట్టాలను అందజేసిన ఇమిగ్రేషన్ పరవిరి. పెళ్లలో టీడీపీ జరుగుతున్న పార్టీలను వీడి ఎమ్మెల్యే గంగుల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాలు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 11వ వరకు 11 రోజులు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో డి పెద్దిరాజు దంపతులు ఆలయ చైర్మన్ ప్రారంభించారు. అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం 5:30 అంకుర్పణ, అగ్ని ప్రతిష్ఠ, వనపూజ అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ చేస్తారు. రేపటి నుండి ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహన సేవలతో శ్రీశైలం క్షేత్ర పూర వీధులలో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులకు క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారిని దర్శిస్తారని అంచనా వేశామన్నారు. అలానే భక్తులకు 30 లక్షల లడ్డులు అందుబాటులో ఉంచామని, నిరంతరం 4 క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామి అమ్మవార్లని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నేటి నుండి 15వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్య దీవెన కింద 708.68 కోట్లను బటనొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ 57 నెలల కాలంలో మొత్తం 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగేలా 12,610 కోట్ల తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. విద్య దీవెన, వసతి దీవెన పథకాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,000 కోట్లను వ్యయం చేశామన్నారు. పిల్లలకు మంచి చేస్తున్న తమపై చంద్రబాబు మరియు యుద్ధం చేస్తున్నారని, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామంటే మనం చంద్రబాబుతో, పచ్చ మీడియాతో, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. పెత్తందారులుగా వారు ఉండటం, పరివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు, వరివట కార్మికులు, మనవట పెత్తందారి మనస్తత్వాలు చూడండి. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉండొచ్చు, కానీ మన పిల్లలకు ట్యాబ్లు ఇస్తే చెడిపోతారని
అడ్డుపడుతున్నారని పెత్తందారి మనస్తత్వానికి ఇవ్వని కూడా నిదర్శనమన్నారు. విద్యారంగంలో వారికి మనకి జరుగుతున్నది యుద్ధమని జగన్ విమర్శించారు. యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడడం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు గాని, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతా ఉన్నది ఒక యుద్ధం. నంద్యాల ఫారెస్ట్ రేంజర్ దినేష్ కుమార్ రెడ్డిపై మహిళా సెక్షన్ ఆఫీసర్ ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. ఆయన వేధింపుల నుండి తనను కాపాడాలని ఆమె ఉన్నత అధికారులను వేడుకుంటుంది. తనను వేరే సెక్షన్ మార్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఫారెస్ట్ రేంజ్ పార్టీలో సెక్షన్ ఆఫీసర్ అయిన తనపై ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ మహిళా సెక్షన్ ఆఫీసర్ రేష్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీలో తన కింద ఉద్యోగులను సైతం తనకు సహకరించకుండా వేధిస్తున్నారని వాపోయారు. తన బేస్ క్యాంపులలో తార్ రోడ్డు నుండి అడవిలోకి 15 కిలోమీటర్ అడవిలోకి వెళ్లాలని, తనను ఒక్కరిని వెళ్లాలని ఆదేశిస్తారని, తాను ఒంటరిగా ఎలా వెళ్లగలను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏదో ఆలోచన పెట్టుకుని టార్గెట్ చేసి ఉన్నత అధికారులకు తనపై తప్పుడు రిపోర్టులు అందిస్తున్నారని, తన ఆవేదనను ఉన్నత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించామన్నారు. తను వేరే సెక్షన్ కు మార్చి దినేష్ రెడ్డి భార్య నుండి కాపాడాలని ఆమె ఉన్నత అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై డిఎఫ్ఓ వివరణ ఇస్తూ మహిళా అధికారులపై వేధింపులకు పాల్పడుతున్న దినేష్ రెడ్డిపై శాఖపరమైన ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత 8 నెలల నుంచి సరే అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, నాకు ఉద్యోగం లేకపోతే నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి నేను చాలా మనసు చంపుకొని ఉద్యోగం చేసినాను. ఈ క్రమంలో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే, నా సబార్డినేట్స్ కానీ లేదా ప్రొటెక్షన్ వాచెస్ కానీ ఫైర్ వాచెస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే, మీరు ఆమెకు సపోర్ట్ చేసినారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళని తీసేయడం, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయడము, ఆయన అధికారాన్ని వాడేసి మీరు వద్దు డిపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా వల్గర్గా మాట్లాడినాడు వాళ్ళని. దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే మాకు లోకల్గా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్తో వాళ్ళతో ఎంతో కొంత అనుబంధం ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్న రీసెంట్గా మా కంప్యూటర్ ఆపరేటర్ మీకు తెలిసి ఉంటుంది, వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు.
ఆ అబ్బాయి లెపర్డ్ అటాక్ ఇష్యూ గురించి నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది గమనించినారంట రేంజ్ ఆఫీసర్ గారు. అది గమనించి నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అని నెక్స్ట్ డే ఆఫీస్లోనే బెదిరించడం జరిగింది. అంటే లాస్ట్ మండే జరిగింది ఈ విషయం, 26th ఐ థింక్ జరిగింది. ఇలా అందరినీ బెదిరిస్తూ నాతో మాట్లాడకుండా చేస్తూ నన్ను సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు ఆయన. అఫీషియల్గా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనీయకుండా, నాకు ఎలాంటి వర్క్స్ అప్పచెప్పకుండా ఆయన ఆన్ పేపర్ సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఇలాగ మాటల ద్వారా కూడా సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే కాకుండా ఆయన ఇలా నాకు సబార్డినేట్ స్టాఫ్ని ఇవ్వకుండా నన్ను ఒక్కదాన్ని ఫారెస్ట్లోకి వెళ్ళిరామని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ డిఎఫ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి నేను మొన్న 23rd ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని వెళ్ళినాను. సో రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ గారికి కూడా మిస్కమ్యూనికేషన్ చేసి నాతో మాట్లాడియకుండా చేసినారనమాట. సో అవన్నీ అలా జరుగుతున్నాయి. అయినా సరే చదువుకుపోయి పని చేస్తుంటే మళ్ళీ నిన్న నైట్ నుంచి కొత్త ఇష్యూ ఒకటి తెర మీద తీసుకొచ్చి నా మీద మా సబార్డినేట్స్తో కంప్లైంట్ రాయిచ్చేసి యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు రాత్రి నుంచి న్యూస్ వస్తుంది. ఇది నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే 13 years నుంచి పని చేస్తుంటే ఎలాంటి రీజన్ లేకుండా మొన్న మధ్యనే ఒక పనిష్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ ఆయన చేస్తున్న అక్రమాలన్నీ చేస్తున్నారు. ఆయన కేసులు లేకుండా బండ్లు పంపిస్తున్నారు, డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తున్నారు. ఒక కేసుకి ప్రాపర్గా ఫైన్ చేయకుండా అన్అఫీషియల్ మెథడ్స్లో ఎన్ని కావాలో అన్ని చేస్తున్నారు. ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ విషయాలు నేను కూడా ఇంకా త్రూ మీడియా ద్వారానే హైయర్ ఆఫీసర్ నోటీస్కు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ మెసేజ్ చేయడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ఆయనే స్వతహాగా కొన్ని బండ్లు పట్టుకొని వితౌట్ కేసు పంపించడం, వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అవి మీకు షేర్ చేస్తాను. ఆయన ఎక్కడెక్కడ ట్రాక్టర్ పట్టుకున్నారు, ఆయన వెహికల్ ఉంది, ఆయన ఉన్నారు, ఆయన డ్రైవర్ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన లోపలికి వస్తే మాత్రం ఒక 4 స్టాఫ్ కావాలి ఆయన ఇంటి దగ్గర పని చేయడానికి. తర్వాత ఆయన ప్రతిరోజు గెస్ట్ హౌస్ నుంచి క్యారెట్ తీసుకుపోవచ్చు ఆయన ఇబ్బంది అవుతుంది. గెస్ట్ హౌస్లో పని చేస్తున్న ఫీమేల్ బంగ్లావాచని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన. ఇలా ఇన్ని రకాలైన ఫిజికల్ హెరాస్మెంట్ అనేది డైరెక్ట్గా కనబడకుండా మెంటల్గా సైకలాజికల్గా ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేస్తున్నారు. సిస్టమ్ మొత్తాన్ని, నంద్యాల రేంజ్లో ఉన్న సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేసినారు. ఎవరైనా సరే ఆయన కలవాలంటే అసలు ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను కలవడం చాలా ఈజీ అనమాట. ఛాంబర్లో కూడా ఆయన ఎవరిని అలో చేయరు. అసలు మనం విష్ చేసినా పట్టించుకోరు, అసలు చూడకుండా ఉంటారు. నోటి మాటతో కాకుండా చేతి సైగలతో చెప్తుంటారు మీరు వెళ్ళండి ఉండండి అన్నట్టు. అంటే ఒక చూడటానికి మాకే ఎంబరాజింగ్గా అనిపించే బిహేవియర్ ఉంది ఆయన దగ్గర. దీని మీద మేము అసోసియేషన్ వాళ్ళకు కూడా తీసుకుపోయినాము. వాళ్ళు కూడా ఏంటంటే ఆఫీసర్స్కే పాజిటివ్గా చెప్తున్నారు తప్ప సబార్డినేట్ ఏమి ఇబ్బంది పడుతుంది అన్నది ఆలోచించే పరిస్థితిలో లేరు. నంద్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ షెడ్ లో జిల్లా డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేయడంతో ఎండ వేడిమికి ఉక్కపోతకు విధులు నిర్వహించాలంటే ఉద్యోగులకు ప్రాణం మీదకొస్తుంది. నంద్యాల జిల్లా కేంద్రంగా మారి ఏడాది దాటిన కనీస వసతులు కరువై ఉద్యోగులు నానా తంటలు పడుతున్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పడి ఏడాది దాటిపోయింది. జిల్లా కేంద్రంగా అన్ని కార్యాలయాలు ఇక్కడ పనిచేయాల్సిందే. అయితే ఇప్పటికీ కార్యాలయాల ఏర్పాటులోని సిబ్బందికి వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. నంద్యాల జిల్లాగా ఏర్పడినప్పటికీ ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి విధులు నిర్వహించాల్సి వస్తుంది. హడావిడిగా తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసిన అందులో వసతులు కల్పించకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకోవ జిల్లా మెడికల్ డ్రగ్ స్టోర్ ను నంద్యాల మార్కెట్ యార్డ్ గోదాంలో ఏర్పాటు చేశారు. షెడ్లు కావడంతో వేసవి ప్రారంభమై ఎండ వేడిమికి ఉక్కపోతకి ఉద్యోగులు హడలిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇక్కడ నుండి డ్రగ్ సరఫరా చేయాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు సైతం ఇక్కడ లేవు. డ్రగ్ కూల్ ప్రాంతంలో ఉంచాలి. కావున ప్రస్తుతానికి డ్రగ్ వరకు కర్నూలు నుండి తెచ్చుకుంటున్నామని, ఇతరత్ర సామాగ్రి మాత్రం ప్రస్తుత స్టోర్ లో ఉంచామని సీనియర్ ఫార్మసిస్ట్ భాస్కర్ తెలిపారు. డిఎంఐహెచ్ఓ పరిధిలో ఉండే ఈ స్టోర్ వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడమో లేక గోదాంలోనే వసతులు కల్పించడమో చేయకపోతే తాము ఇబ్బందికి గురి కావాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. పరిస్థితి సార్
తప్పని పరిస్థితిలో కూర్చోవాల్సిందే. జనవరి 8, 9 వచ్చినాము. 8, 9 వచ్చినాము. ఏం సార్ ప్రాబ్లం ఏం సార్? ప్రాబ్లం ఏమంటే ఇది డిస్ట్రిక్ట్ స్టోరు టోటల్గా మాకు అకామిడేషన్ లేదు. కొత్త జిల్లా అకామిడేషన్ లేదు. ఇన్ని రోజులు ఆడ డైస్లో పెట్టుకుంటుంటే ఆ డైస్ వాళ్ళు వాళ్ళు రన్ చేసినారు. నాకంటే మేము ఇక్కడ తీసుకొచ్చుకొని తాత్కాలికంగా ఇక్కడ పెట్టేసాము. ఫర్దర్ వేరే దాంట్లోకి చేంజ్ అయ్యే మూమెంట్ ఉంది. డిఎంఎండ్హెచ్ఓ గారు దీని మీద మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి. వేరే దానికి పోతే పోవచ్చు త్వరలో. ఒకవేళ లేదంటే దీన్నే రెనోవేషన్ ఏదన్నా పిఓపి కానీ ఏదన్నా కానీ రెనోవేషన్ చేసుకొని ఇక్కడే ఉంటే ఉండవచ్చు. ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ మార్కెట్ యార్డ్ కమిటీలో ఉంటుంది. ఇది దానివల్ల మేము దీన్ని ఏం చేయడానికి కూడా లేదు. వాళ్ళను పర్మిషన్ అడగాలి, మేము ఏమైనా చేసుకోవాలి. ప్రస్తుతానికి తాత్కాలికంగా పెట్టేసుకున్నాం. ఇంకా మాకు ఫుల్ఫిల్గా మెడిసిన్స్ అయితే రాలేదు. ఓన్లీ ఎక్విప్మెంట్ వరకు పెట్టుకున్నాం. నార్మల్ స్టేజ్లో స్టోరేజ్ ఉండేటివి ఇంకా రాలేదు. డ్రగ్స్ అయితే వస్తాయి. రేపు వారంలో ఒకవేళ వస్తే రావచ్చు. అందుకనే అవి కన్నులోనే పెట్టేసి మేము ఓన్లీ ఎక్విప్మెంట్ మాత్రం వాడుకుంటున్నాం తాత్కాలిక. ఈ వేడి మీకు ఏమైనా ట్యాబ్లెట్లు మెడిసిన్? ఎందుకని ట్యాబ్లెట్స్ ఏం రాలేదు. ఓన్లీ ఎక్విప్మెంట్ ఉంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉన్నాయి. మీరేనా ఎట్లా కూర్చుంటున్నారు ఇక్కడ? అదే తాత్కాలికంగా అది ఏర్పాటు చేసుకున్నాము. విధి లేని పరిస్థితి మేము చేయాలి కదా. విధి లేని పరిస్థితులలో చేస్తున్నాము, చేయాలి కదా డ్యూటీ. కొత్త జిల్లా అన్నీ అడ్జస్ట్ చేసుకొని పోవాలి. వచ్చేంత గవర్నమెంట్ ఉంటే అన్ని పర్మిషన్స్ వచ్చేంత వరకు మనం సర్దుకొని పోవాలి. దాని మీద మా డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా చూస్తున్నారు, వాకప్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ సెర్చింగ్ చేస్తున్నారు, ఎక్కడ పెడితే బాగుంటుంది. అదే త్వరలో అయితే అయిపోవచ్చు. నంద్యాల పట్టణంలోని ములాన్పేట శిల్పానగర్ లో నిరుపేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇళ్ల పట్టాలను అందజేశారు ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తమకు స్వంత ఇంటి సహకారం చేసిన ఎమ్మెల్యేకు మాజీ మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. 2004 సంవత్సరంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పట్టణంలోని ములాన్పేట శిల్పానగర్ లో 52 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ వరకు వారు హౌసింగ్ లోన్ పొంది నేటికి రుణాలు చెల్లింపులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారుల హౌసింగ్ లోన్ వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004 సంవత్సరంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గృహ నిర్మాణాల కొరకు లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ తీసుకునే నిర్మాణాలను పూర్తి చేశారని తెలిపారు. పేదలైన వారు సకాలంలో తీసుకున్న హౌసింగ్ లోన్ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి వారికి తన వంతుగా సాయం అందించేందుకు ప్రత్యేక చొరవ చూపి అధికారులతో చర్చించి అతి తక్కువ నగదును చెల్లించి వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు వారి ఇళ్ల పట్టాలను హౌసింగ్ లోన్ నుండి విడిపించి పట్టాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. पीछे भी पेपर है महबूब सॉरी महबूब बोलना कमा బాగున్నారు పట్టుకో అవును అవును నాకు చెప్పినావు ఆ రోజు అవును చెప్పినావు అందుకని మీరు ఆ రోజు చెప్పిన తర్వాత అవును నువ్వు కూడా నిలబెట్టుకోవాలి అని చెప్పి చెప్పినావు అవును అడిగినావు అందుకని నాకు గుర్తుందే ఇవన్నీ చేసింది సంతోషం కదమ్మా ఒకసారి ఇది కొంచెం జరిగితే పాపం ఆ పెద్దమ్మ ఏడుస్తుండే అనుకున్నానంటే ఆ స్థలాలకి పట్టాలే లేవేమో అని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆల్రెడీ పట్టాలు నాన్న టైంలో ఇచ్చినారు. ఇచ్చిన దాని మీద
మనం లోన్ తీసుకున్నాం, హౌసింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి తెప్పియాలి అనేది మన తర్వాత తెలిసిన విషయం. ఆ తర్వాత నుంచి సార్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎన్నిసార్లు వెంటబడి ఉంటామో, సార్ ఖచ్చితంగా మా పట్టాలు మాకు కావాలి, మా అక్క వాళ్ళు ఆ రోజు ఓటీఎస్ అప్లై చేసుకున్న రోజు వాళ్ళ పేర్లు ఎందుకో రాలేదు, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కావాలి, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ అని చెప్పేసి సార్ వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. దానికి సార్ వాళ్ళందరూ కూడా చాలా సహకరించినారు. దానికి మీకు కూడా ధన్యవాదాలు సార్. ఈరోజు ఒక్కొక్కరు ఆ రోజుల్లో మీరు 40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు అంతేనమ్మా, 40,000 రూపాయలు. ఈరోజు దాని అప్పు వడ్డీ అంతా కలిపితే 65,000, దగ్గర దగ్గర 65,000 రూపాయలు అయింది. దాని మీద ఇప్పుడు మీరంతా కట్టింది 15,000, అంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మీకు మాఫీ చేసినట్టు పూర్తిగా. దానికి మీ అందరి తరపున మీ కుటుంబాల తరపున నేను మీ జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం మీద 50,000 రూపాయలు అంటే ఈరోజు మీకు మిగిల్చినట్టు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీ పట్టాలు మీ చేతుల్లోకి ఇస్తే దీన్ని ఇంకా అమ్ముకోవాలన్నా, లేకపోతే ఏదన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకొక అవసరం, ఎందుకంటే అందరూ చిన్న కుటుంబాలే, అందరూ కొంచెం ఆర్థికంగా చిన్న కుటుంబాలు కాబట్టి ఏదైనా ఇంట్లో పెళ్లి శుభకార్యం జరిగింది, పెళ్లి చేయాలన్నా, లేకపోతే పిల్లల చదువు కోసమన్నా, లేకపోతే మన కష్టం. ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన సిరివెల్లలో టీడీపీ జనసేన పార్టీలను వీడి ఎమ్మెల్యే గంకుల విజేంద్రారెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే గంకుల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంకుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో వేలాది మంది వైసీపీలకు చేరుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కోసం కులమత వర్గ తారతమ్యాలు లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. పార్టీలోకి చేరిన వారికి అండగా ఉంటామని, రాబోయే ఎన్నికలలో మరింత శక్తివంతమై వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటామన్నారు. ఈరోజు సిరివెల్ల గ్రామంలో షుకూర్ గారు, అదేవిధంగా మునాఫ్ గారు, అదేవిధంగా రహీం గారు, మన కుద్దూస్ గారు, వారి కుటుంబం ఇబ్రాహీం, వాళ్ళ కుటుంబాలన్నీ దాదాపు 50 నుంచి 60 కుటుంబాలు, జబరుల్లా గారు, వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి వాళ్ళందరూ కూడా కృషి చేయడానికి ఈరోజు పార్టీ యొక్క విధి విధానాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా నచ్చి ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో, నేను మంచి చేసింటేనే మీ కుటుంబానికి మీరు నాకు మద్దతు తెలపండి, ఈ 5 ఏళ్లలో నే అధికారంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కుటుంబానికి నా వల్ల మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ధైర్యంగా ధీమాగా అడుగుతున్నారో ఆ పద్ధతి చూసి ప్రతి ఇంటికి కూడా ఎంత మేలు జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటికి కూడా లక్షల రూపాయల్లో ఈరోజు సంక్షేమ పథకాలు అందడము, దాంట్లో కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఓన్లీ అర్హతే ప్రామాణికంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా సంక్షేమాలు అందించడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో జరిగినవన్నీ కూడా చూసి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళకు ముందుకు వచ్చి ఈరోజు చేరడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఇటువంటి చేరికలు ఇంకా ఎన్నో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి 2024 ఈ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులతో కిక్కిట. జగనన్న విద్యుత్ కింద 708.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్. దినేష్ రెడ్డి వేధింపుల నుండి కాపాడాలంటూ మహిళా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేడుకలు.
షెడ్ లో జిల్లా డ్రగ్ స్టోర్. ఎండవేడిమికి ఉక్కపోతకు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు. పేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలలో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇళ్ల పట్టాలను అందజేసిన ఇమిగ్రేషన్ పరవిరి. పెళ్లలో టీడీపీ జరుగుతున్న పార్టీలను వీడి ఎమ్మెల్యే గంగుల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాలు. వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.